హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 16 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద ఈరోజు లీడ్ ఆర్టికల్ రావడం జరిగిందండి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా చైనా మరియు నేపాల్కి మధ్య ఒప్పందం కుదిరింది. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది రైల్వేలు, పోర్టులు, హైవేలు మరియు ఇంధన మౌలిక సదుపాయాలతో సహా అనేక రకాల ప్రాజెక్టులను కలిగి ఉంది. సో ఇది ఒక మల్టీ మోడల్ ప్రాజెక్ట్గా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది పూర్తిగా సముద్ర సంబంధ కనెక్టివిటీ మరియు భూ ఆధారిత ప్రాజెక్టులు ఏమీ లేవు ఇందులో. యాక్చువల్గా ఈ రెండు స్టేట్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వీటిని కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అంటారండి. అంటే ఒక స్టేట్మెంట్ రైట్ అయితే ఇంకొక స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఏదో ఒక స్టేట్మెంటే ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, రైల్వేలు, పోర్టులు, హైవేలు. సో ఇక్కడ హైవేలు కూడా కరెక్ట్ అయితే ఈ స్టేట్మెంట్ రాంగ్ అవ్వాలి. ఎందుకు? సముద్ర సంబంధ కనెక్టివిటీ మాత్రమే ఉంటుంది, ల్యాండ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు అని ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది రాంగ్ అవుతుంది, ఇది కరెక్ట్ అయితే ఇది రాంగ్ అవుతుంది. సో వీటినే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అంటారండి. సో యాక్చువల్గా మనకి సెకండ్ స్టేట్మెంట్ యాక్చువల్లీ రాంగ్. సో మీరు సెకండ్ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ మీకు ఆబ్వియస్లీ సి అవుతుంది. ఎనీహౌ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఇది ఒక మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అండి. రైల్వేలు, పోర్టులు, హైవేలు, ఇంధన మౌలిక సదుపాయాలు అన్ని రకాల ప్రాజెక్టులు ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్. సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అంటారు దీన్ని. కాంపోనెంట్ 1 ఇది ల్యాండ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని కలిగి ఉంటుంది. రెండవది మ్యారిటైమ్ సిల్క్ రూట్. సో ఈ మ్యారిటైమ్ సిల్క్ రూట్ అనేది ప్యూర్గా మనకి సముద్ర కనెక్టివిటీని కలిగి ఉంటుంది. సో బోత్ ల్యాండ్ అండ్ సీ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇందులో ఉంటాయి. అందుకే పోర్టులు, హైవేలు, రైల్వేలు కూడా ఇందులోకి వస్తాయి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. థర్డ్ వన్ చూడండి. ఈ ప్రాజెక్ట్ యొక్క చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపిఈసి అని పిలుస్తాం మనము, ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుంది. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ సిపిఈసి కారిడార్ అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా, భారతదేశంలోని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా గిల్గిట్ బలిస్తాన్ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంది. సో ఇది భారతదేశ సోవర్నిటీకి ఎగనిస్ట్గా ఉన్నది అని చెప్పుకోవచ్చు. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ 1 and 3 సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన సెకండ్ క్వశ్చన్ చూడండి. జల్ వాహక్ స్కీమ్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో రీసెంట్గా జల్ వాహక్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. అది ఈరోజు న్యూస్లో ఉంది మనకి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశానండి. ఫస్ట్ స్టేట్మెంట్, అంతర్గత జలమార్గాల ద్వారా కార్గో తరలింపును ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యము. సో ఇన్లాండ్ వాటర్ వేస్ని ఉపయోగించుకుని కార్గో తరలింపుని ఈ పథకం లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో మనం సిని ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ వన్ చూడండి. భారత అంతర్గత జలమార్గాల అథారిటీ ఈ పథకం అమలు చేస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. భారత అంతర్గత జలమార్గాల అథారిటీని ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. సో అప్పుడు మనకి డి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ ఎయిదర్ ఏ ఆర్ బి అవుతుంది. సో అప్పుడు మనము ఫోర్త్ స్టేట్మెంట్ని చూడాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ మనకి తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇది కార్యనిర్వహణలో ఉన్న 13 జాతీయ నీటి మార్గాలను అన్నిటినీ కవర్ చేస్తుంది. సో కొంచెం ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. అన్నిటినీ కవర్ చేస్తుంది అంటే కాదు. ఇది ఓన్లీ జల్వాహక్ స్కీమ్ అనేది ప్రస్తుతం 3 నేషనల్ వాటర్ వేస్ని కవర్ చేస్తుంది. నేషనల్ వాటర్ వే 1 and 2 and 16 ఈ 3 వాటర్ వేస్ని ఈ జల్వాహక్ స్కీమ్ అనేది కవర్ చేస్తుంది. ఈ జల్వాహక్ స్కీమ్లో ఈ కార్గో ఆపరేటర్స్కి ఇన్సెంటివ్స్ అనేవి లభిస్తూ ఉంటాయండి. అంటే 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఈ కార్గోని ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ 35% ఇన్సెంటివ్స్ అనేవి లభిస్తూ ఉంటాయి కాస్ట్లో. సో దానికి జల్వాహక్ స్కీమ్ అని మనము లాంచ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి బి కూడా రాంగ్ అవుతుంది. ఏ 1 and 2 ఓన్లీ ఆర్ కరెక్ట్ హియర్. ఓకే, ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. ఈ పథకాన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. సో రాంగ్ అని మనకు తెలుసు. దీనిని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్ బిల్డింగ్ అండ్ ఇన్లాండ్ వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. మన థర్డ్ క్వశ్చన్ చూడండి. భారత అంతర్గత జలమార్గాల అథారిటీ, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది లేదా ఏవి సరైనవి.
సో కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు ఇక్కడ. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక చట్టబద్ధమైన సంస్థ, అంటే ఒక స్టాట్యూట్ ద్వారా ఇది క్రియేట్ అయింది. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఎందుకు దీనిని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1985 ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. దీనిని 1986లో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ IWA యాక్ట్ 1985. సో ఇది చట్టబద్ధమైన సంస్థ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, భారతదేశం యొక్క అంతర్గత జలమార్గాలు మరియు జాతీయ జలమార్గాల అభివృద్ధి, నిర్వహణ మరియు నియంత్రణకు ఇది బాధ్యత వహిస్తుంది. సో ఇన్లాండ్ వాటర్వేస్ యొక్క మెయింటెనెన్స్, నేషనల్ వాటర్వేస్ యొక్క డెవలప్మెంట్, మెయింటెనెన్స్, రెగ్యులేషన్ కొరకు ఇది వర్క్ చేస్తుంది అని మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుంది, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం SDSC తర్వాత ఇస్రో యొక్క రెండవ అంతరిక్ష కేంద్రం కులశేఖరపట్నంకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి సంబంధించి శ్రీహరికోట రేంజ్ నుంచి మనకి 100వ శాటిలైట్ అనేది, ఇస్రో యొక్క 100వ శాటిలైట్ అనేది లాంచ్ అవుతుంది. సో ఆ కంటెక్స్ట్లో ఇస్రో యొక్క సెకండ్ సీపోర్ట్ గురించి కూడా ఈరోజు టాపిక్లో నేను డిస్కస్ చేశానండి. సో దాని గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, ఇది వాణిజ్య ప్రాతిపదికన జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ప్రయోగంపై దృష్టి సారిస్తుంది. సో యాక్చువల్గా ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకు, ఈ సెకండ్ స్పేస్ పోర్ట్ అనేది కులశేఖరపట్నం అనేది SSLV కమర్షియల్ లాంచ్స్ కోసం దీనిని డిజైన్ చేస్తున్నారు. సుమారు ఇయర్కి 24 శాటిలైట్స్ని లాంచ్ చేసే విధంగా మొబైల్ లాంచ్ ప్యాడ్ని కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుందండి. సుమారు $118 బిలియన్ దీనికి ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెడుతున్నారు. మన సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇది రాకెట్ ప్రయోగాలకు ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. బట్ జనరల్గా మీరు ఈ స్టేట్మెంట్ని వేగ్గా చూస్తే రాంగ్గా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకనేది నేను ఇక్కడ డిస్కస్ చేస్తానండి. సో ఆన్సర్ ఏమవుతుంది, సరి కానివి ఏది, ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు. సో ఫస్ట్ ఇన్కరెక్ట్, సెకండ్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో తమిళనాడులోని కులశేఖరపట్నం ఇక్కడ మనకి సెకండ్ స్పేస్ పోర్ట్ అనేది లాంచ్ చేయబడుతుంది. ఇక్కడ మనము SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటే లియో లో ఎర్త్ ఆర్బిట్లోకి 500 kg కంటే తక్కువ బరువు ఉండే శాటిలైట్స్ని SSLV శాటిలైట్స్ అని పిలుస్తాము. వాటిని ఇక్కడ నుంచి లాంచ్ చేయడానికి దీనిని డిజైన్ చేస్తున్నారండి. దీనికోసం $118 మిలియన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీహరికోట ఇక్కడ ఉంది, ఇక్కడ కులశేఖరపట్నం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లాంచింగ్ టైంలో మనము ఈ శ్రీలంక భూభాగాలని అవాయిడ్ చేసుకుంటూ వెళ్లాల్సినప్పుడు మాన్యువరబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఏంటి, ఫ్యూయల్ అనేది ఎక్కువ మనము కన్జ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది. రాకెట్ని మనము ఫ్లెక్సిబిలిటీగా మార్చుకోవాల్సి వస్తుంది డైరెక్షన్స్ని. అయితే ఇక్కడ కులశేఖరపట్నం నుంచి చూస్తే మీరు డైరెక్ట్గా ఇండియన్ ఓషన్ నుంచి మనం లాంచ్ చేసేసుకోవచ్చు. దానికి ఏ విధమైన అడ్డంకులు లేవు. కాబట్టే మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది కొంత ఆదా అవుతుంది. సో జనరల్గా మనము స్టేట్మెంట్ చూడగానే ప్లేస్ మారితే ఫ్యూయల్ కాస్ట్ తగ్గిపోతుందా, కాస్ట్ ఆఫ్ కన్జంప్షన్ తగ్గిపోతుందా అనే ఒక డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మాన్యువరబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దానిని మనము ఇక్కడ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తగ్గించుకునే అవకాశం కులశేఖరపట్నంకి మనకి జాగ్రఫికల్ ఫీజిబిలిటీ అనేది ఉంది ఇక్కడ. సో అందుకు మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది, నాట్ కరెక్ట్ అనేది ఇక్కడ అడగడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో ఉందండి. ఇజ్రాయిల్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క 69వ దేశంగా జాయిన్ అయింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశానండి. ఆప్షన్ ఏ చూడండి, పేదరికాన్ని తగ్గించడంలో మరియు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేయడానికి ఇది బహుపాక్షిక సహాయ ఆర్థిక సంస్థ, అంటే మల్టీలేటరల్ అసిస్టెన్స్ ఫైనాన్స్ ఏజెన్సీగా దీనిని చెప్పవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. ఇది మనకి డెవలపింగ్ కంట్రీస్లో ఫెసిలిటీస్ కోసము, ఎస్పెషల్లీ ఆరోగ్యం కోసము, పేదరికాన్ని తగ్గించడం కోసము ఇది ఫైనాన్స్ హెల్ప్ అనేది చేస్తూ ఉంటుంది. మన సెకండ్ ఆప్షన్ చూడండి, ఆప్షన్ బి, భారతదేశం ADB యొక్క వ్యవస్థాపక సభ్య దేశం.
సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి. 1966లో ఈ ఏడీబీని స్థాపించడం జరిగింది. ఇండియా ఈజ్ ఏ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఏడీబీ, అంటే వ్యవస్థాపక సభ్య దేశం. 1966లో ఇది స్థాపించబడినప్పుడే భారతదేశం సభ్య దేశంగా ఇందులో జాయిన్ అయింది. అండ్ ఆప్షన్ సి థర్డ్ వన్ చూడండి, పెట్టుబడి పెట్టిన మూలధనంతో సంబంధం లేకుండా అన్ని సభ్య దేశాలకు సమానమైన ఓటు హక్కు ఉంటుంది, అంటే ఓటింగ్ రైట్స్లో ఈక్వాలిటీ ఉంటుంది అనేది ఆప్షన్ సి అండి. యాక్చువల్గా ఇది రాంగ్, ఎందుకంటే ప్రపోర్షనల్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఏ దేశం ఎక్కువ పెట్టుబడి పెడితే, మూలధన పెట్టుబడి పెడితే వాటికి ఎక్కువ ఓటింగ్ రైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. లైక్ వరల్డ్ బ్యాంక్ మోడల్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇట్లాంటివి మనము ప్రపోర్షనల్ ఓటింగ్ సిస్టమ్ అని పిలుస్తాం. సో యాక్చువల్గా థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఈక్వల్ ఓటింగ్ రైట్స్ అనేవి లేవు ఇక్కడ. సో ఆన్సర్ సి అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఫోర్త్ వన్ కూడా చూడండి, ఇది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ప్రైవేటు రంగ సంస్థలకు కూడా సహాయం అందిస్తుంది. ఎస్, యాక్చువల్గా గవర్నమెంటల్ సెక్టార్కే కాకుండా ప్రైవేట్ సెక్టార్కి కూడా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఈ ఏడీబీ సహాయం అందిస్తూ ఉంటుందండి కొన్ని రకాల ప్రోగ్రామ్స్కి. సో డి కూడా కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? సి అనేది రాంగ్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్వశ్చన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.